హీరోస్ కి సెంటిమెంట్స్ ఎక్కువే. ఏదైనా ఒక విషయం కెరియర్ కి ప్లస్ అయితే దాన్ని ప్రతిసారి రిపీట్ చేస్తారు. బాద్షా కూడా ఇప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తున్నాడు. 2025 లో హ్యాట్రిక్ మూవీస్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. సిద్ధార్థ్ తో చేసిన పఠాన్ 1000 కోట్లు రాబడితే అట్లీతో చేసిన జవాన్ 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక డిసెంబర్లో వచ్చిన డంకీ 600 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ కి సేఫ్ ఎండింగ్ అందించింది. దీంతో ఖుషి అయిన షారుఖ్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది నిరాశ మిగిలింది. ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు కింగ్ ఖాన్. అసలు ఎవరితో సినిమా చేస్తాడో చెప్పడం లేదు. పూర్తిగా రెస్ట్ మోడ్ లోనే ఉన్నాడు. కథలు వినడం, సొంత బ్యానర్లో అప్డేట్స్ చూసుకోవడం తప్ప ఏం చేసింది లేదు. అయితే 2025లో మాత్రం షారుఖ్ నుంచి మళ్లీ హ్యాట్రిక్ సినిమాలు రాబోతున్నట్లు బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్త్రీ 2తో భారీ విజయం అందుకున్నాడు అమర్ కౌశిక్. వరల్డ్ వైడ్ గా 800 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు షారుఖ్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయి. 2025 జనవరిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సౌత్ డైరెక్టర్ తో ఒకటి, గతంలో హిట్ ఇచ్చిన నార్త్ దర్శకుడితో మరో మూవీ చేయడానికి షారుఖ్ చర్చలు జరుపుతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా ఆ 2 సినిమాల వివరాలు కింగ్ ఖాన్ ప్రకటించే ఛాన్స్ ఉంది. మొత్తానికి 2025లో కూడా 2023 స్ట్రాటజీనే రిపీట్ చేస్తున్నాడు షారుఖ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో ఎవరైనా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి, డిమాండ్ ఉన్నప్పుడే వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేసేలా తన డైరీని ఫుల్ చేసేశాడు. RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన దేవరా 1 తో నేషనల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. వీక్ డేస్ లో కూడా భారీ వసూలు రాబడుతోంది. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ 3 సినిమాలు చేసేందుకు తన డైరీని ఫుల్ చేసేశాడు. దేవరా సెట్స్ పై ఉన్నప్పుడే హృతిక్ తో వార్ 2 స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయింది. 2025 ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానుంది. వార్ 2లో తన పోర్షన్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు తారక్. 2026 సంక్రాంతికి డ్రాగన్ రిలీజ్ అని ముందే ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది అక్టోబర్లోగా షూటింగ్ పూర్తి చేయాలి. ఆపై దేవరా 2ని స్టార్ట్ చేస్తాడు కొరటాల శివ. ఇవి పూర్తి కాకుండానే తారక్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ల లిస్ట్ పెరిగిపోతోంది. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు వెట్రిమారన్. రీసెంట్ గా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కాంబోలో సినిమా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే వెట్రిమారన్ ప్రెజెంట్ విడుదల పార్ట్ 2 చేస్తున్నాడు. తర్వాత సూర్యతో బాడీ వాసల్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా యంగ్ టైగర్ కోసం ఓ కథ సిద్ధం చేశారట. రీసెంట్ గా లైన్ కూడా చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. రజనీకాంత్ తో జైలర్ 2 చేయడం ఆలస్యమైతే ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలని చూస్తున్నారట. మొత్తానికి తారక్ డైరీ ఫుల్ అయిపోయింది. 2024 దేవరా, 2025 వార్ 2, 2026 ప్రశాంత్ నీల్, 2027 దేవరా 2 సినిమాలు రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ ఫిక్స్ అయింది. హీరోలు సినిమాకి వేరియేషన్ చూపించడం క్వైట్ కామన్. కథ నచ్చితే 2-3 గెటప్స్ లో కూడా కనిపిస్తారు. కానీ హీరోయిన్స్ కి ఈ ఛాన్స్ ఉండదు. అయితే గ్లామర్ లేదంటే డాన్స్ తో సరిపెట్టుకోవాలి. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేసింది ఓ బాలీవుడ్ బ్యూటీ. తన కొత్త ప్రాజెక్ట్ లో త్రిపాత్రాభినయం చేయబోతోంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మళ్లీ స్పీడ్ పెంచింది. ఎమర్జెన్సీని రిలీజ్ కి రెడీ చేస్తూనే కొత్త ప్రాజెక్ట్ లో నటించడానికి ఓకే చెప్పింది. గతంలో బ్లాక్ బస్టర్ అయిన తను వెట్స్ మను ఫ్రాంచైజీలో థర్డ్ పార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. అయితే ఇందులో కాంట్రవర్సీ క్వీన్ ని 3 డిఫరెంట్ పాత్రల్లో చూపించబోతున్నాడట డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్. 2011లో రిలీజ్ అయిన తను వెట్స్ మను కంగనాకి మంచి సక్సెస్ నందించింది. 2015లో వచ్చిన సీక్వెల్ కలెక్షన్స్ వర్షం కురిపించింది. అందుకే తను వెట్స్ మను 3కి రంగం సిద్ధం చేశాడు ఆనంద్ ఎల్ రాయ్. హిమాంశు శర్మ రెడీ చేసిన కథతో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నాడు. ఇందులో మాధవన్ పాత్ర రెగ్యులర్ ఫార్మాట్ లో కంటిన్యూ అవుతుంటే కంగనా మాత్రం తన కెరీర్ లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతోంది. ప్రెజెంట్ తేరే ఇష్క్ మే తెరకెక్కిస్తున్న ఆనంద్ ఎల్ రాయ్ 2025 ఫస్ట్ హాఫ్ లో ఈ థర్డ్ పార్ట్ ని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. మిడ్ రేంజ్ హీరోస్ స్టార్స్ గా మారాలంటే ప్రయోగాలు చేయాలి. మార్కెట్ లో మైలేజ్ పెంచుకోవాలి. అప్పుడే కెరియర్ లో సాలిడ్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఇదే పాయింట్ ని క్యాచ్ చేశారు ఓ 3 టైర్ 2 హీరోస్. పాన్ ఇండియా స్టార్స్ గా మారేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ బడా స్టార్స్ అంతా పాన్ ఇండియా ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్లు నార్త్ లో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. కానీ టైర్ 2 హీరోలకు ఈ ఫార్ములా వర్కౌట్ కావటం లేదు. లైగర్ అంటూ విజయ్ దేవరకొండ చేసిన ప్రయోగం వికటించింది. డబుల్ స్మార్ట్ తో రామ్ చేసిన ఎక్స్పెరిమెంట్ బెడిసి కొట్టింది. కానీ దసరాతో బీటౌన్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన నాని సరిపోదా శనివారంతో సాలిడ్ హిట్ ని అకౌంట్లో వేసుకున్నాడు. అయితే తనని పాన్ ఇండియా స్టార్ అనలేం. ప్రెజెంట్ చేతిలో ఉన్న హిట్ 3, శ్రీకాంత్ ఓదెలా ప్రాజెక్ట్స్ కూడా హిట్ అయితే అప్పుడు తన పాన్ ఇండియా స్టామినా ప్రూవ్ అవుతుంది.
ప్రెజెంట్ నాని ఈ టెస్ట్ పాస్ అవటం చాలా ఇంపార్టెంట్. కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న మరో హీరో నాగ చైతన్య. కార్తికేయ 2తో హిట్ కొట్టిన చందు మొండేటి దీనికి డైరెక్టర్. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. ప్రమోషనల్ కంటెంట్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయింది. నాగ చైతన్య మార్కెట్ 40 కోట్లే అయినా 100 కోట్ల బడ్జెట్ కేటాయించింది యూనిట్. గీతా ఆర్ట్స్ ప్లాన్ అంటే లెక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అయితే నాగ చైతన్య యాక్టింగ్, చందు మొండేటి మేకింగ్ ఈ సినిమాకి మెయిన్ అసెట్స్. ఇక్కడ గనక సక్సెస్ అయితే చైతూ కటౌట్ కూడా నార్త్లో రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే తెలుగు, తమిళ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు నిఖిల్ సిద్ధార్థ. సింగిల్ సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ తర్వాత చేసిన స్పై నేషనల్ వైడ్గా రీసౌండ్ చేయలేకపోయింది. మధ్యలో వచ్చిన 18 పేజెస్ కూడా సోసో టాక్తో సరిపెట్టుకుంది. అందుకే ఇప్పుడు రూట్ మార్చి స్వయంభూ అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. వార్ కంటెంట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ 5 భాషల్లో రిలీజ్ కానుంది. నిఖిల్ చేస్తున్న ఈ ప్రయోగం పాన్ ఇండియా టెస్ట్లో కంపల్సరీ పాస్ కావాలి. లేదంటే కార్తికేయ 2తో వచ్చిన క్రేజ్ కూడా ఆవిరైపోతుంది. మొత్తానికి టైర్ 2 హీరోల్లో ఈ ముగ్గురు చేస్తున్న ప్రాజెక్ట్స్ వాళ్ల పాన్ ఇండియా కెరీర్ ని డిసైడ్ చేయనున్నాయి. కడపకు ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. పెద్ద సినిమాలకి రిలీజ్ డేట్ అనేది టఫ్ సబ్జెక్ట్ గా మారిపోయింది. విడుదల తేదీ ఎంత ముందు ప్రకటించినా పోటీ మాత్రం తప్పడం లేదు. ప్రెజెంట్ ఇలాంటి బిగ్ ఛాలెంజ్ ని ఎదుర్కొంటోంది ఓ కన్నడ ప్రాజెక్ట్. దసరా బరిలో రిజల్ట్ ఏమవుతుందో అన్న టెన్షన్ క్రియేట్ అయింది. ధృవ సజ్జా శాండల్వుడ్ లో మంచి గుర్తింపున్న హీరో. ఇప్పుడు మార్టిన్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేశాడు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ప్రమోషన్ కూడా భారీ ఎత్తున జరుగుతోంది. అయితే ఈ సినిమా వన్ డే ముందు రజనీకాంత్, వెట్టయాన్ ఆడియన్స్ ముందుకొస్తోంది. దీంతో ఈ పోటీని ధృవ సజ్జా ఎలా ఓవర్కమ్ చేస్తాడు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కర్ణాటకలో మార్టిన్ సినిమాకి మంచి డిమాండ్ ఉంది. కానీ పక్క భాషలో టఫ్ ఫైట్ ఎదురవుతోంది. తెలుగులో వెట్టయాన్తో పాటు ఇంకో 4 సినిమాలు బరిలో దిగుతున్నాయి. ఇందులో గోపిచంద్ విశ్వం, సుధీర్ బాబు, మా నాన్న సూపర్ హీరోపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆలియా భట్, జిగ్రాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సో ఈ మూవీకి చెప్పుకోదగ్గ స్క్రీన్స్ దొరుకుతాయి. ఇక 12న సుహాస్ జనక అయితే గనక వస్తుంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి ప్లానింగ్ బానే ఉంటుంది. వీటి మధ్య మార్టిన్ నెగ్గుకు రావడం అంత సులభం కాదు. మరి ఈ కండల వీరుడు పోటీని తట్టుకొని ఎలా నిలుస్తాడో చూడాలి. సినిమాలో హీరోయిన్ అంటే అందం, అభినయం ఉంటే సరిపోదు. అంతకు మించిన టాలెంట్ చూపించాలి. గ్లామర్ షో చేస్తూనే మాస్ స్టెప్పులతో థియేటర్స్ ని షేక్ చేయాలి. అప్పుడే మేకర్స్ చూపు తమపై పడుతుంది. కెరియర్ బిగినింగ్ లోనే ఈ పాయింట్ ని క్యాచ్ చేశారు కుర్రకుటీస్. డాన్స్ తోనే క్రేజీ ఛాన్సెస్ అందుకుంటున్నారు. టాలీవుడ్ లో తమన్నా, సమంత, కాజల్ లాంటి సీనియర్ బ్యూటీస్ డాన్స్ తో మ్యాజిక్ చేశారు. ఓరమా స్టెప్స్ తో థియేటర్స్ ని షేక్ చేశారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే ట్రావెల్ చేస్తున్నారు కుర్రకుటీస్. పుష్పాలో రారాసామి అంటూ రష్మిక వేసిన స్టెప్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. వారసుడులో రంజితమే సాంగ్లో నేషనల్ క్రష్ చూపించిన గ్రేస్ భారీ క్రేజీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు పుష్ప 2లోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ చేయనుంది. గుంటూరు కారంలో మహేష్తో కలిసి మాస్ స్టెప్స్ వేసింది శ్రీలీల. కుర్చీని మడతపెట్టి సాంగ్తో నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. భాషతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఆ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెప్పల్ డప్పుల సప్పుళ్లు కొట్టాలిలే అంటూ భాగ్యశ్రీ బోర్సే వేసిన స్టెప్స్ కి ప్రేక్షకులు వన్స్ మోర్ అంటూ అల్లరి చేశారు. దేవరతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. దాపోది సాంగ్ లో మంచి డాన్స్ ని ప్రజెంట్ చేసింది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్న సాయి పల్లవి కూడా డాన్స్ తోనే ప్రేక్షకుల్ని ఫిదా చేస్తోంది. మొత్తానికి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యముండదు. అలాంటప్పుడు పాటలతోనే ఆడియన్స్ ని కట్టిపడేయాలి. కెరీర్ బిగినింగ్ లోనే ఈ విషయాన్ని పసిగట్టి అందుకు తగ్గట్టుగా తమ ప్లాన్స్ ని అప్లై చేస్తున్నారు హాట్ బ్యూటీస్.